ఈ రాష్ట్రానికి సంబంధించి 2025లో జరిగిన డిఎస్సికి అవకతవకలు జరిగాయి. అదేవిధంగా ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద మన ప్రభుత్వం ఈ రోజున్న ప్రభుత్వం ఏదైతే కొన్ని ఆటల్ని చేర్చకూడనటువంటి ఆటల్ని తీసుకొని వచ్చి డిఎస్సిలో చేర్చారో వీటికి సంబంధించే మేము ఈరోజు అవకతవకలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోడ్లెక్కితే ప్రతిపక్ష పార్టీ ఈరోజు మాట్లాడుతుంటే ఎవరు కూడా అధికార పార్టీకి సంబంధించి దీని మీద నిర్దిష్టమైన సమాధానం ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయినాయి. ఎందుకంటే ఈ రోజు ఉన్న ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి తలదగలాడుతున్న సందర్భంలో ఈరోజు డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం తెలియజేస్తూ అదేవిధంగా లోకేష్ బాబు గారిని రాజీనామా చేయాలని చెప్పి మూకుప్పటిగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి డిఎస్సికి సంబంధించి విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయకపోతే ఆమె నిరాహార దీక్షకు సైతం లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుందని చెప్పి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు పేకాట స్థావరాల మీద దాడి 10,000 రూపాయలు పట్టుకున్నా 4 అరెస్ట్ చేశామని చెప్పి పేపర్లకు వస్తున్నారు. మీడియాలో ఎవరో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చెట్ల కింద ఆడుకున్న వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు అరెస్టు చేసి బైండ్ ఓవర్ కేసులు బనాయిస్తూ ఉన్నారు. పోలీసు సోదరులకు ఒక్కటి చెప్తున్నా, అన్నా మీరు దయచేసి ఇంకా పేకాట స్థావరాల మీద దాడి చేయాల్సిన అవసరం లేదన్నా, ఎందుకంటే జీవోలోనే పొందుపరిచారు పేకాట ఆడే వాళ్ళకు కూడా డిఎస్సిలో ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజు మీరు ఏ ప్రభుత్వంలో అయితే మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు ఇవ్వడం జరిగిందన్నా. ఎందుకన్నా అనవసరంగా ఎక్కడో మారుమూల ఎవరికి తెలియకుండా గ్రామాల్లో కుటుంబాలకు తెలియకుండా పేకాట ఆడుకున్న స్థావరాల మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. అఫీషియల్ గా జీవోలోనే ఇచ్చున్నారు. పేకాట ఆడే వాళ్ళకు కూడా డిఎస్సిలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. సో వీటన్నిటి మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంది. విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగులు రాని వాళ్ళ కోసం మేము ఆమరణ నిరాహార దీక్షలు సైతం రోడ్ల మీదకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, women, men, kids, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Please subscribe to N3 TV.